ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు అగ్రనేతలు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ గ్రౌండ్ లో నిర్వహించే సభలో పాల్గొననున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. ఢిల్లీ నుంచి నాందేడ్కు, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిర్మల్ కు చేరుకోనున్నారు రాహుల్. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎం గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించే వికాస సంకల్ప సభకు హాజరు కానున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 1:55 బేగంపేట్ విమానాశ్రయం నుంచి బయలుదేరి 3:20 కాగజ్ నగర్ చేరుకోనున్న అమిత్ షా బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ ఆదిలాబాద్ స్థానాన్ని ఎలాగైనా గెలిచి తమ మార్కును క్రియేట్ చేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల వేళ ఒకే రోజు ఇరువురి అగ్రనేతల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు సభలకు భారీ జన సమీకరణపై దృష్టి సారించారు ఇరు పార్టీల నేతలు. సభాస్థలి వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో అమిత్ షా నిజామాబాద్ వెళ్లనుండగా నిర్మల్ సభ అనంతరం ఆలంపూర్ సభకు చేరుకోనున్నారు రాహుల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు అగ్రనేతలు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ గ్రౌండ్ లో నిర్వహించే సభలో పాల్గొననున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. ఢిల్లీ నుంచి నాందేడ్కు, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిర్మల్ కు చేరుకోనున్నారు రాహుల్. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎం గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించే వికాస సంకల్ప సభకు హాజరు కానున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 1:55 బేగంపేట్ విమానాశ్రయం నుంచి బయలుదేరి 3:20 కాగజ్ నగర్ చేరుకోనున్న అమిత్ షా బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ ఆదిలాబాద్ స్థానాన్ని ఎలాగైనా గెలిచి తన మార్కును క్రియేట్ చేయాలని చూస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సునీత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు అగ్రనేతల పర్యటనతో అయితే రాజకీయాలు అయితే ఎగిటెక్కుతున్నాయి. ఓవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ జనజాతర సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానుండగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వికాస సంకల్ప సభకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఒకే రోజున ఇద్దరు అగ్రనేతల పర్యటనతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు అయితే హీటెక్కుతున్నాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించినటువంటి జనజాతరల సభకు ఆమెకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆమెకి ప్రచార సభలో పాల్గొనగా బీజేపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి మొదటి సభలో ఇటు అమిత్ షా అయితే పాల్గొనున్నారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలైతే ఈ సభల ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఎటువంటి వరాలు గుప్పిస్తారు అనేసి ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఇద్దరు అగ్రశ్రేణులు కూడా మరి ఇటు తెలంగాణకు రావడము, సభలు కూడా భారీగా జన సమీకరణ కూడా చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సభ వేదికగా రాహుల్, మరోపక్క అమిత్ షా ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? దాదాపుగా ఏదైతే గత 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా స్వయం బాపురావు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అయితే బీజేపీ పార్టీ ఇటు ఆదిలాబాద్ కు సంబంధించి కొన్ని కీలక వాగ్దానాలు అయితే చేసింది. ఏదైతే ఆదిలాబాద్ కి తలమానికంగా ఉన్నటువంటి సిసిఐని పునరుద్ధరించడంతో పాటు ఏదైతే ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్ లో నిర్మిస్తాం, అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసులు ఎక్కువ మొత్తంలో ఉండడంతో గిరిజన యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం, అంతేకాకుండా ఆదివాసీ గుడాలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరుస్తామని గత ఎన్నికల్లోనైతే బీజేపీ పార్టీ హామీలు ఇచ్చింది. అయితే ఈ హామీల్లో కూడా ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అయితే పూర్తి కాలేదు. హామీలుగానే మిగిలాయి తప్ప ఏ ఒక్క హామీ పూర్తి కాకపోవడంతో అయితే వాటినే ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్లకు అస్త్రాలుగా మలుచుకొని అయితే ఇటు
ఇంటింటి ప్రచారాల్లో కావచ్చు, ఏదైతే సభలు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆ వాగ్దానాలను అయితే రిపీట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాస్, మరోపక్క అటు ఇంద్రకరణ్ రెడ్డి చేరిక తర్వాత అటు ఏదైతే సొంత వర్గ పోరు కూడా స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున. అయితే ఇప్పుడు ఇదే తొలిసారి ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పుడు ఆయన చేరిన తర్వాత ఇదే తొలి సభ కాబట్టి ఇప్పుడు ఆత్రం సుగుణ గెలుపుపై ఏమైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? వాస్తవానికి సునీత, ఏదైతే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఒకే స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పార్లమెంట్ కి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని అయితే బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీకి చెందినటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీ ఆకర్షతోటైతే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు కోనప్ప కావచ్చు, ఏదైతే విఠల్ రెడ్డి ఇప్పటికే పార్టీలో వేణుగోపాలాచారితో పాటు ఇటు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా ఇటు మన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గత 2 నెలలు కూడా ఇంద్రకరణ్ రెడ్డి చేరుతున్నారని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఏదైతే నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు శ్రీహర్రావు ఆయన రావడాన్ని మాత్రం ససేమిరా ఒప్పుకోకపోవడంతో అయితే 2 నెలలుగానైతే ఆయన రాకకైతే అడ్డుపడ్డారు. అయితే ఓవైపు ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే గాంధీ భవన్ సాక్షిగా అయితే ఇటు ఇంద్రకరణ్ రెడ్డి చేరికలు అయితే ఇంద్రకరణ్ రెడ్డి చేరికల అనంతరం అయితే ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ లోనైతే గ్రూప్ వార్ అయితే ఎక్కువ మొత్తంలో అయితే గ్రూప్ వార్ స్టార్ట్ అయింది. అయితే ఇటు డిసిసి అధ్యక్షులతో పాటు ఇంద్రకరణ్ రెడ్డి మధ్య సఖ్యత కుదుర్చుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవాలంటూ ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం అయితే ఇటు సీతక్క చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సీతక్క చెప్తున్నది కూడా ఒకటే, ఇరువురికి కూడా ఇక్కడ మనం కష్టపడేది కేవలం పార్టీ కోసం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమే మనం ఇక్కడ కష్టపడుతున్నాం. గ్రూపు విభేదాలు వద్దు, ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో అవకాశాలు వస్తాయి, అందరూ కూడా కలిసి పని చేయాలనేసి ఆమె ఈ ఇరు వర్గాలకైతే నచ్చ చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాస్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు అమిత్ షా కూడా ఇటు వస్తున్నారు ఈరోజు ఆ సభ వేదికగా, సిట్టింగ్ స్థానం కాబట్టి అమిత్ షా ఏదైనా పదునైన వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయా? దాదాపుగా సునీత, ఏదైతే మన ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీకి సిట్టింగ్ గా ఉంది. అయితే సిట్టింగ్ ని కాదని బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మాజీ ఎంపీ గొడం నాగేష్ కి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఇటు సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావుతో పాటు టికెట్ పై ఆశ పెంచుకున్నటువంటి మరికొంతమంది నేతలు కూడా ఆయన రాకనైతే వ్యతిరేకించారు. ఇప్పటి కూడా ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి ఇంటింటి ప్రచారాల్లో కావచ్చు, సభల్లో కూడా పూర్తి స్థాయిలో నేతలు కూడా ఎక్కడ కనబడ్డ సందర్భాలు లేవు. అయితే సిట్టింగ్ గా ఉన్న స్థానాన్ని ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ పార్టీ చూస్తున్నప్పటికీ కూడా ఏదైతే సిట్టింగ్ ఎంపీని కాకుండా మరొక వ్యక్తికి వలస వచ్చిన వ్యక్తికి టికెట్ కేటాయించడంతో అయితే బీజేపీ పార్టీ శ్రేణులు అయితే కొంత నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పటికే 4 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ధీటుగా వారికి తయారవడం అయితే కొంతమేర తలనొప్పిని అయితే తీసుకొస్తుంది. రానున్న పార్లమెంట్ మే 13న జరిగే పోలింగ్ లో అసలు ఎటువంటి పరిణామాలు అంటే ఉంటాయనేసి కొంతమేర ఉత్కంఠగానైతే ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో బీజేపీ ఇచ్చిన హామీలు అమలు కావకపోవడంతో ఈ రోజు అమిత్ షా సభలో ఎటువంటి ప్రసంగం చేస్తారనేది ఒకంత ఆసక్తి కూడా మారింది సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.